హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మీ ముందుకు 8,80,000 రూపాయలకు మాత్రమే 110 గజాల ఓపెన్ ప్లాట్లు తీసుకొచ్చాను. ఇవి ఎక్కడనుకుంటున్నారా? చౌటుప్పల్ నుంచి మనకు కేవలం 6 కిలోమీటర్ డిస్టెన్స్లో, రాబో త్రిబుల్ ఆర్కు జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో డిటిసిపి టీజీ రెరా అప్రూవల్తోని అన్ని రకాల మంచి ప్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఇన్వెస్ట్మెంట్కు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ వెంచర్ గురించి పూర్తి విషయాలు అందించడానికి మనకు వెంచర్ పర్సన్, కంపెనీ పర్సన్ అటువంటి మనకు అబ్దుల్ మనాన్ గారు మనతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదొక ప్రమోషన్ కాబట్టి డైరెక్ట్ అబ్దుల్ మనాన్ సార్ నంబర్ పయనిస్తున్నాను. మా నుంచి కానీ ఇతర ఏ వ్యక్తుల నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోబడవు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి జెన్యున్ ఎక్సలెంట్ మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు రిక్వెస్ట్గా కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకోవడం అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను. ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా డిటిసిపి నామ్స్ ప్రకారము ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, పూర్తి విషయాలు కంపెనీ పర్సన్ అయినటువంటి అబ్దుల్ మనాన్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ అబ్దుల్ మనాన్ గారు నమస్కారం. నమస్తే. బాగున్నారు అనగారు? మీ వల్ల ఈరోజు మా కస్టమర్లకు చాలా తక్కువ ధరలో మంచి ప్లాట్లు ఇవ్వబోతున్నాను నేను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ ఎగ్జాక్ట్లీ మన ఏ లొకేషన్లో ఉంది? హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అబ్దుల్ మన్నాన్, కంపెనీ పర్సన్ని. ఈ మన వెంచర్ వచ్చేసి మెయిన్ డిటిసిపి రేరా అప్రూవ్డ్ వెంచరు. మనం చౌటుప్పల్ నుండి మన సంస్థాన్ నారాయణపురం వెళ్ళే రోడ్లో ఏదైతే 150 ఫీట్ల రోడ్ వెళ్తుందో దానికి కేవలం 1 కిలోమీటర్లో ప్రపోజ్డ్ 100 ఫీట్ రోడ్ ఉంది. ఆ 100 మన వెంచర్ ముందు 100 ఫీట్ ప్రపోజల్. 100 ఫీట్ ఈ రోడ్ ఎక్కడి నుంచి వెళ్తుంది? ఈ రోడ్ వచ్చేసి మీకు సర్వేలు వెళ్తుంది అన్న. సర్వేలు ఎక్కడి నుంచి? ఈ మీకు లెఫ్ట్ వెళ్తే సర్వేలు వస్తుంది. మనకి ఇక్కడ రైట్ లో గుడిమల్కాపూర్ అని వస్తుంది. గుడిమల్కాపూర్ సర్కిల్ వస్తుంది. గుడిమల్కాపూర్ సర్కిల్ నుంచి మనం స్ట్రైట్ గా వెళ్తే సర్వేలు వస్తుంది. ఇది మనకు 100 ఫీట్ ప్రపోజల్. 100 ఫీట్ ప్రస్తుతం ఎన్ని ఫీట్ల రోడ్ ఇది? ఈ ప్రస్తుతం ఉన్నదైతే 40 ఫీట్ల రోడ్. ప్రపోజల్ 100 ఫీట్ రోడ్ ఉంది. సూపర్, చాలా బాగుంది. అయితే ఆ 100 ఫీట్ రోడ్ కి కేవలం 100 మీటర్లలో మన వెంచర్ లోపలికి వెళ్ళి వచ్చే రోడ్ కూడా మీరే వేసేది కదా? మేము మొత్తం బ్లాక్ టాప్ రోడ్ వేస్తాం. సూపర్ అన్న గారు. ఓకే, మనకు ఇప్పుడు చౌటుప్పల్ నుంచి మెయిన్ సిటీ నుంచి ఎంత వస్తుంది? మనకి చౌటుప్పల్ నుంచి కేవలం 6.5 కిలోమీటర్లో మనం సైట్ లో వచ్చేస్తాం. ఓకే సార్, చాలా బాగుంది. లొకేషన్ అయితే చాలా అద్భుతం. 6.5 కిలోమీటర్లలో మీకు 5.5 కిలోమీటర్లు మొత్తం 150 ఫీట్ల ప్రపోజ్ రోడ్డు, ఏదైతే మునుగోడు నల్గొండకు పోయే రోడ్డు. సూపర్ మంచి కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ చాలా కనెక్టివిటీ బాగుంటుంది. 24 అవర్స్ వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. చాలా అద్భుతం ఉంది. ఓకే, ఇది టోటల్ ఎన్ని ఎకరాలు? టోటల్ వచ్చేసి 10.5 ఎకరాలు. 10.5 ఎకరాలు. దీంట్లో ప్లాట్ల సైజులు ఎక్కడి నుంచి ఉన్నాయి? దీంట్లో ప్లాట్ల సైజ్ వచ్చేసి మినిమం మనకి 110 గజాలు వస్తుంది అన్న. నిజంగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా ఈ విషయానికి. ఎందుకంటే యాక్చువల్గా డిటిసిపిస్లా కానీ హెచ్ఎండిలో కానీ ఇప్పటివరకు 160, 170 గజాలు చేస్తారు. వాళ్ళు కొనాలంటే పాపం చాలా ఎంతోమందికి కొనాలని ఉంటుంది, కానీ ఇంత బడ్జెట్ అని ఉంటుంది. మీరు 110 గజాలల్లో 8,80,000 రూపాయలకు మాత్రమే. అంటే ఇది గజం ఎంత పడుతుంది మనకి? గజం వచ్చేసి కేవలం మనకి 7,999 రూపాయలు పడుతుంది. వాహ్, సూపర్, చాలా బాగుంది. ఓకే, మనం రేటు నెగోషియబుల్ గురించి కానీ బ్యాంకుల గురించి మనం మాట్లాడుకునే ముందు మన చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏంటి సార్? డెవలప్మెంట్స్ ఏంటంటే మనం దీన్ని మెయిన్గా మనం కన్సిడర్ చేయాల్సింది వచ్చేసి రీజనల్ రింగ్ రోడ్ అని. రాబో త్రిబుల్ ఆర్ అనేది ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే మొత్తం ఒక డిపిఆర్ రెడీ చేస్తుంది. ఆ రెడీ చేస్తున్న డిపిఆర్ ప్రకారం అలైన్మెంట్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. అలైన్మెంట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుంది, సర్వే అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేస్తుంది. వర్క్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది, ల్యాండ్ ప్రైజెస్ ఇంకా హైప్ అయిపోతాయి. వర్క్ స్టార్ట్ అవ్వకముందే మనం ఈ ఉన్న ఈ గోల్డెన్ ఆపర్చునిటీని కనుక మనం యూజ్ చేసుకుంటే మనం తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ తీసుకొని మనం ఫ్యూచర్లో మన పిల్లలకి చదువులకు కానీ పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా మనం ల్యాండ్ అనేది సేవ్ చేసి పెట్టుకోవచ్చు. 100% చాలా బాగుంది. ఓకే, ఇప్పుడు మనకు రాబో త్రిబుల్ ఆర్ వచ్చేసి మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది కదా, అది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనం త్రిబుల్ ఆర్కి ఇన్సైడ్లో ఉన్నామన్న. త్రిబుల్ ఆర్కి కేవలం 1 కిలోమీటర్ ఇన్సైడ్. అది ఎక్కడ వస్తుంది ఆ త్రిబుల్ ఆర్? మన త్రిబుల్ ఆర్ వచ్చేసి కోతులాపురం జంక్షన్ వస్తుంది. ఈ నుంచి మనకు కోతులాపురం అనేది 1 కిలోమీటర్ డిస్టెన్స్. 1 కిలోమీటర్ మనం ఏదైతే స్క్రీన్ మీద ఏదైతే మ్యాప్ చూపిస్తున్నామో ఆ మ్యాప్ కేవలం 1 కిలోమీటర్ లోపలనే ఉంటుంది. అవును, కోతులాపురం జంక్షన్.
చాలా బాగుంది అన్నగారు. ఇప్పుడు త్రిబారు జంక్షన్ వచ్చేసి మనకు చోటుపల్ల చాలా పెద్దది కాబోతుంది కదా, అవును. దాని గురించి ఒకసారి మీ మాటలు చెప్పండి. అయితే ఇప్పుడు మీరు చూసుకుంటే ఔటర్ రింగ్ రోడ్లో చాలా ఎంట్రీస్ ఎగ్జిట్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద మినీ జంక్షన్స్ లాగా ఉన్నాయి. కానీ ఈ రీజనల్ రింగ్ రోడ్ని కేవలం రెండే పార్ట్లలో డివైడ్ చేసింది గవర్నమెంట్. అంటే జంక్షన్ లాగా పెద్ద జంక్షన్ ఏది ఒకటి సౌత్ పార్ట్, ఒకటి నార్త్ పార్ట్. ఓకే ఓకే. ఈ సౌత్ పార్ట్ నార్త్ పార్ట్లో రెండు పెద్ద ఇంటర్చేంజ్లు ఇచ్చింది. తర్వాత చిన్న చిన్న ఎగ్జిట్స్ వస్తాయి, అది వేరు. అది అంతా మనకి ఎఫెక్టివ్ ఉండవు. కానీ మనకి మెయిన్ రెండు పార్ట్స్ ఎక్కడ ఇచ్చిందంటే నేషనల్ హైవే 65, దీన్ని ఓల్డ్ ముంబై హైవే అని కూడా అంటారు. దీన్ని ఒక ఎగ్జిట్ వచ్చేసి సంగారెడ్డి మెయిన్ ఎగ్జిట్. ఏది నార్త్ పార్ట్కి సంబంధించిన ఇంటర్చేంజ్ వచ్చేసి సంగారెడ్డి. సౌత్ పార్ట్కి సంబంధించిన మెయిన్ అలైన్మెంట్ ఇంటర్చేంజ్, అతిపెద్ద ఇంటర్చేంజ్ వచ్చేసి మనకి చౌటుప్పల్ అనమాట. సూపర్ సూపర్. చౌటుప్పల్ అటువంటి ఇంటర్చేంజ్ నుంచి మనం జస్ట్ 600 కిలోమీటర్స్ ఉన్నాం. ఆ ఇంటర్చేంజ్ వల్ల మాకేంటన్నా లాభం అంటే మీరు అడగొచ్చు. అవునా, చెప్పాలి, మీ బాధ్యత చెప్పాలి. మీరు అడగక ముందే నేను చెప్తున్నాను. అయితే ఆ ఇంటర్చేంజ్ వల్ల ఎప్పుడైతే ఇంత అతి భారీ ఇంటర్చేంజ్ వస్తుందో దానికి కనెక్టివిటీగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇంటర్నల్ లింకింగ్ రోడ్స్ ఇస్తుంది అనమాట. రేడియల్ రోడ్స్ ఇస్తుంది, లింక్ రోడ్స్ ఇస్తుంది. అవన్నీ మనకి వన్ ఆఫ్ ది రేడియల్ రోడ్ కూడా మన వెంచర్కి చాలా దగ్గర. ఇప్పుడు మీకు చెప్పా కదా కోతులాపురం జంక్షన్ అని, ఆ కోతులాపురంకి మన కోహెడా ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే కోహెడా ఉందో అక్కడ నుంచి ఈ కోతులాపురం వరకు రేడియల్ రోడ్ వస్తుంది. ఆ రేడియల్ రోడ్కి కూడా దగ్గర ఉంటాం, ఈ మన రీజనల్ రింగ్ రోడ్కి కూడా కేవలం 1 కిలోమీటర్ దూరంలో ఉంటాం. ఎటు చూసుకున్నా మనకి ఇప్పుడు చూస్తే మన చౌటుప్పల్ ఉంది. చౌటుప్పల్ మండలం అనేది ఒక 34 గ్రామాలని కలుపుకున్న ఒక పెద్ద మండలం, చాలా పెద్ద మండలము. 40,000 మంది జనాభా కాబోతుంది. అది 40,000 మంది ఈ రోజు ఉన్నారు. ఏది ఏం పని స్టార్ట్ అవ్వకముందనే 40,000 మంది ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ప్లస్ ఇంకొకటి వచ్చేసి సంస్థాన్ నారాయణపూర్, అది 74 చిన్న చిన్న విలేజెస్ ని కలుపుకున్న మండలం హెడ్ క్వార్టర్. అది కూడా మనకు దగ్గరనే. మనం ఇటు సంస్థాన్ నారాయణపురంకి, ఇటు చౌటుప్పల్కి, ఇటు కోతులాపురం జంక్షన్ కి మధ్యలో ఉన్నాం. రాబోతున్నారు కూడా దగ్గరలో ఉన్నాం. మంచి సెంటర్లో ఉన్నాం. ఇప్పుడు చాలా సెంటర్లో ఉన్నాము. రేపటి రోజు 100% మనం ఎక్కడో బడ్జెట్ తక్కువకి ఇస్తున్నాం కదా అని మీరు మీ వ్యూయర్స్కి ఎక్కడో మేము అడవిలో తీసుకుపోయి ఇప్పిస్తలేము. 24 hours మనకి వెహికల్ మూవ్మెంట్ ఉంటుంది. స్కూల్ బస్సులు కానీ, ఇంకొకటి చూసుకుంటే మేము ఎక్కడో సిటీలో ఉంటామండి. చౌటుప్పల్లో మేము ప్లాట్ కొంటే మా పిల్లలకి చదువులకి ఇబ్బంది అవుతుందండి, మేము ఇక్కడ వచ్చి ఉన్నా సరే ఫ్యూచర్లో ఉండాలంటే ఇబ్బంది అవుతుందని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీరు సర్వేలకి పోతే పెద్ద జూనియర్ కాలేజ్ ఉంది. సర్వేలు జూనియర్ కాలేజ్. ప్లస్ ఇంకొకటి, మీ పిల్లలు చిన్న పిల్లలు ఉన్నారు, ఎవరైనా ఫ్యూచర్లో ఇక్కడ వచ్చి ఎవరైనా ఇల్లు కట్టుకొని ఉన్నా చిన్న పిల్లలు ఉన్న ప్రెజెంట్ ఇప్పుడు చౌటుప్పల్లో 2 పెద్దవి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. స్కూల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. అవి కూడా మనం కన్సిడర్ చేయొచ్చు ఎడ్యుకేషన్ పరంగా చూస్తే. ప్లస్ ఎంప్లాయ్మెంట్ పరంగా చూస్తే ఇక్కడ ఎందుకు కొనాలండి అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ చుట్టుపక్కల చూస్తే దివీస్ అని అతి పెద్ద కంపెనీ ఉంది. దివీస్ అనగానే మన కస్టమర్స్ ఏమనుకుంటారంటే అది ఫార్మా కంపెనీ, దాని దగ్గరలో తీసుకుంటే మనకి ఎఫెక్ట్ పడుతుంది అనుకుంటారు. దివీస్ మనకి దగ్గరలో లేదండి. దివీస్ నుంచి మనం చాలా దూరంలో ఉన్నాము. ఎంప్లాయ్మెంట్ పరంగా నేను చెప్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ దివీస్ లో 30,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళకి యావరేజ్ శాలరీ చూసుకుంటే సంవత్సరానికి 15 లక్షలు యావరేజ్ శాలరీ ఆఫీసర్స్ కి దగ్గర ఉంది. అయితే కొన్ని ఎంఎస్ఎంఈ పార్క్ నుంచి కూడా మనం కేవలం 15 నిమిషాల్లో ఇక్కడికి రావచ్చు. గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, అది రేపటి రోజు కొన్ని 100,000 మందికి కూడా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అక్కడ. అటువంటి మంచి కంపెనీ కూడా మాకు దగ్గర వస్తుంది. సో అవి కూడా దగ్గర ఉంది. ఇటు ఎంప్లాయ్మెంట్, ఇటు ప్రభుత్వ పరంగా వచ్చే డెవలప్మెంట్ కానీ, ఇటు మనం చదువు గురించి చూసుకున్నా కానీ, రేపటి రోజు మనం ఈ విజయవాడ హైవే అనేది ఆర్గానిక్ గా డెవలప్ అవుతున్న హైవే అన్న. నిజంగా గారు వాస్తవం మాట. ఎందుకంటే ఇటు తెలంగాణను అటు ఆంధ్రాను కలిపే మంచి క్యాపిటల్ రోడ్, 2 స్టేట్స్ ని కలిపే ఏకైక హైవే విజయవాడ. అది కూడా మళ్ళీ 6 లైన్ హైవే. ఈ రోజు 6 లైన్ హైవే మామూలుగా కాదు విషయం. 6 లైన్ వేయడం అంటే చాలా అద్భుతమైన విషయం. ఇది మంచి మళ్ళీ ఇంటర్ జంక్షన్ అయిన తర్వాత ఇంకా చాలా డెవలప్ అవుతుంది ఈ ఏరియా. అయితే యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఒక మాట అన్నారు, ఏంది పెద్ద సైజు ప్లాట్లు ఉంటాయి ఎక్కడ చూసినా సరే, ఒక సాధారణ మనిషి కొనలేడు అని. అదే కదా. అలాగా
మా కంపెనీ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మా కంపెనీ ఇప్పటి వరకు ఒక 10 వెంచర్లు వేసినామన్న. ప్రతి దాంట్లో కూడా డెవలప్మెంట్ పరంగా కానీ డాక్యుమెంట్ పరంగా కానీ ఏది కూడా ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వం. సో ఈ డెవలప్మెంట్స్ ఈ డాక్యుమెంట్స్ మేము క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం కాబట్టి ఈరోజు కూడా సక్సెస్ఫుల్గా మనం రన్ అవ్వగలుగుతున్నాం. సూపర్ సంతోషం, చాలా సంతోషం. ఇది ఒక సాధారణ వ్యక్తి కూడా ప్లాట్ కలిగి ఉండాలి అనే ఉద్దేశంతో మా కంపెనీ చిన్న చిన్న సైజు ప్లాట్లు కూడా కస్టమర్లకి అందించడం జరుగుతుంది. సూపర్, చాలా బాగుంది. ఇప్పుడు 180 గజాలు 200 గజాలు ఉంది. నేనే ఒక కామన్ పర్సన్ని, నా దగ్గర ఒక 10 లక్షల బడ్జెట్ ఉంది. నేను ఇక్కడ వచ్చి 180 గజాలు తీసుకోవాలంటే నేను తీసుకోలేని పరిస్థితి. ఎందుకు తీసుకోలేదు? కస్టమర్లు చాలా మంది అడుగుతారు. ఏదైనా DTCP అలాంటి వాళ్ళని మేము దృష్టిలో పెట్టుకొని తీసుకొచ్చిందే ఈ వెంచర్ అన్నమాట. శ్రీకార ఇన్ఫ్రా డెవలపర్స్ వారి త్రిబుల్-ఆర్ గ్రీన్ అవెన్యూ DTCP రేరా అప్రూవ్డ్. అందుకే త్రిబుల్-ఆర్ అని నామకరణం చేయడం కూడా ఉద్దేశం ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడ చూసుకున్నా సరే ఇప్పుడు మనం ఏ డెవలప్మెంట్ కి దగ్గర ఉన్నాము దాన్ని హైలైట్ చేస్తే మనకి పబ్లిక్ కూడా తొందరగా రీచ్ అవుతుంది. వాళ్ళు ఇక్కడ చెప్పుకుంటూ కూడా మా త్రిబుల్-ఆర్ కౌంటీ మనకు చాలా దగ్గర ఉంటాం, త్రిబుల్-ఆర్ అతి దగ్గరలో ఉన్నాం, మా వెంచర్ పేరు కూడా త్రిబుల్-ఆర్ అని చెప్పి చెప్పుకుంటారు. చాలా బాగుందన్న. చుట్టుపక్కల లొకేషన్లు అయితే చాలా బాగా చెప్పారు. డెవలప్మెంట్ ఏ విధంగా కాబోతుందని కూడా చాలా అద్భుతంగా చెప్పారు. అసలు మన వెంచర్ DTCP నామ్స్ ప్రకారం ఎలాంటి డెవలప్మెంట్స్ ఇస్తారు? మనం దీంట్లో వచ్చేసి DTCP నామ్స్ ప్రకారం మన మెయిన్ ఎంట్రన్స్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ ఉంటుందండి. 40 ఫీట్ రోడ్ ఒకటి, మిగతా అన్ని 33 ఫీట్ రోడ్స్, అన్ని బ్లాక్ టాప్ రోడ్స్ అనమాట. ఆ రోడ్స్ కూడా పక్కా మనం ఎట్లా అంటే మంచి క్వాలిటీ రోడ్స్ ఇస్తాం. ఈరోజు వేసి 6 నెలలకి రోడ్లు ఖరాబ్ అయ్యేలాగా వేయం, మంచి క్వాలిటీ రోడ్స్ ఇస్తాం. ప్లస్ మనం వచ్చేసి అవెన్యూ ప్లాంటేషను, డ్రైనేజు, ప్లస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ పోల్స్, అబౌవ్ ద గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ. అయితే మనం మన వెంచర్లో హైలైట్ థింగ్ ఏంటి తెలుసా అన్న మీకు? మనం ఎకరన్నరలో పార్క్ ఇస్తున్నాం. 10.5 ఎకరాలు ఎకరన్నర పార్క్ ఇస్తున్నాం. అయితే ఈ ఎకరంన్నర పార్క్ లో మేము దీంట్లో మెయిన్ ఏం చేసామంటే గ్రీనరీకి మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాం. మీరు చూడొచ్చు ఈ పెద్ద పెద్ద చెట్లను కావాలంటే మేము తొలగియచ్చు, కానీ తొలగియాలి. ఎందుకు? నేచర్కి దగ్గర ఈ చెట్లు ఇవి ఇక్కడ కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఫ్రెష్ ఎయిర్ కావాలి. అయితే ఇది వచ్చేసి ఇది నువ్వు చెట్టు చూడన్నా, దీన్ని రావి చెట్టు అంటాం మనం జనరల్గా ఊళ్ళలో చూస్తుంటాం. మనకి ఈ ఎన్విరాన్మెంట్ దొరకదు. ఇప్పుడు నా దగ్గర ఒక 10 కోట్లు ఉన్నాయి, నేను 10 కోట్లలో పెట్టి సిటీలో ప్రాపర్టీ కొంటా, ఒక చెట్టును సృష్టించలేం. ఇంకోటి ఏంటి, నువ్వు పొల్యూషన్ నుంచి తప్పించుకోలేము. నువ్వు కోట్ల ప్రాపర్టీ కొన్నా నీ ఇంట్లో నువ్వు ఉండగలవు, కానీ బయటికి వస్తే పొల్యూషన్ నుంచి అయితే తప్పించుకోలేవు కదా. అలాగా నువ్వు ఎప్పుడైతే ఇలాంటి గ్రీనరీ పచ్చని వాతావరణంలో ఒక ఇల్లు కట్టుకొని ఉంటావో నీ లైఫ్ ఆటోమేటిక్గా 10 సంవత్సరాలు పెరుగుతుంది. ఓకే, చాలా బాగుంది. ఫస్ట్ క్లాస్ డెవలప్మెంట్స్ కూడా చాలా అద్భుతంగా ఇస్తున్నారు మీరు. ఈ టోటల్ డెవలప్మెంట్ మనకి ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది? మనం మాక్సిమం ఒక 6 మంత్స్లో మొత్తం డెవలప్మెంట్ అయితే 50% మీరు చూస్తూనే ఉన్నారు. రోడ్లు కానీ ఆల్రెడీ మనం వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చేసాం, డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఇచ్చేసాం. మనం వచ్చేసి రోడ్లు పడాలి, అదేమో అవన్నీ ప్లాంటేషన్ కూడా మాక్సిమం అయిపోయింది. మీరు చూడొచ్చు మొక్కలు అవన్నీ 6 మంత్స్లో మాక్సిమం కంప్లీట్ చేసేస్తాం. ఓకే అన్న గారు, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు మీరు డెవలప్మెంట్ అయితే సంగతి డెవలప్మెంట్ 6 మంత్స్లో కంప్లీట్ చేసేస్తాము. ఈ 6 మంత్స్ లోపల ఈ ప్లాట్లు ఉండవు. డెవలప్మెంట్ బిఫోర్ ప్లాట్లు అయిపోతుంది. ఆల్రెడీ మాకు 40% అయిపోయినాయి. 40% అయిపోయింది. టోటల్ ఎన్ని ప్లాట్లు ఇవి అసలు? టోటల్ వచ్చేసి మీకు 190 ప్లాట్స్ వచ్చాయి. 190 ప్లాట్స్ వచ్చినాయి అంటే 40% అయిపోయినట్టు దగ్గర. యాక్చువల్గా వచ్చేసి మనకి 120 ప్లాట్లు అనమాట. ఈ 120 ప్లాట్లలో మనం ఏం చేసామంటే పెద్ద సైజ్ బిట్లని పార్టీషన్ చేసాం. ఎందుకు? ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి కూడా ప్లాట్ కొనగలగాలి. వానికి ఆశ ఉంటుంది, నా బిడ్డ కోసం, నా కొడుకు కోసం, నా పిల్లల కోసం మేము తీసుకొని పెట్టుకోవాలి అని. వాస్తవం చాలా బాగా చెప్పారు, సంతోషం. ఓకే, 8,80,80,000 రూపాయలకు మనకు 110 గజాల ప్లాట్ అంటే 7,999 పడుతుంది. మీరు తక్కువనే ఇస్తున్నారు, ఎందుకంటే చుట్టుపక్కల నేను ఎన్నో వెంచర్ చేశాను. అయినా మా కస్టమర్ల కోసం అడుగుతున్నా, ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? నెగోషియబుల్ అనేది డిపెండ్స్ ఆన్ పేమెంట్ అన్న. అదే ఈ విషయం అడగాలని అడుగుతున్నాను. ఇప్పుడు కొంతమంది వస్తారు, నిన్ననే ఒక కస్టమర్ వచ్చారు మాకు, వచ్చి వాళ్ళు మండే రోజు సైట్ చూసారండి. ఒకటేసారి వచ్చారు, సైట్ చూశారు. ట్యూస్డే రోజు వచ్చి
ఫుల్ పేమెంట్ చేశారు. అది ఎందుకంటే మీ లొకేషన్ చాలా బాగుందన్న, అన్నిటికి మించి డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. డెవలప్మెంట్ ఇంకో విషయం ఏంటంటే అందరికి అందుబాటు ధరలు ఉన్నాయి. నిజంగా చెప్తున్నా కదా, నేను చాలా వెంచర్లు తిరిగినా చాలా చూసినా, నాకు చాలామంది మా కస్టమర్లు కూడా అడుగుతారు అన్న ఏదైనా తక్కువ బడ్జెట్లు ఉందంటే మనం ఏంటంటే అన్ని రకాల డిటిపిసి నామ్స్ ప్రకారం ఇప్పిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇన్ని రోజులు వెయిట్ చేసిన. ఈ వెయిట్ చేసిన సందర్భంలో మీరు రావడం చాలా అద్భుతంగా ఉంది. ఓకే, నెగోషియబుల్ అయితే అవుతుంది ఎంతో కొంత. పేమెంట్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది అసలు? బ్యాంక్ లోన్ కూడా ఇస్తున్నామండి. ఆల్రెడీ ఎస్ బ్యాంక్ తోటి మేము టైఅప్ అయినాము. విత్ ఇన్ ఒక 1 వీక్ 10 డేస్ లోపల మేము ఇక్కడ బోర్డు పెడతాం అనమాట. ప్రాజెక్ట్ అప్రూవ్డ్ బై ఎస్ బ్యాంక్. సూపర్ సంతోషం. ఆ ఎస్ బ్యాంక్ లో కూడా మీకు అప్రూవల్ అవుతుంది. ఒకవేళ కస్టమర్ ఎంత కట్టుకుంటే ఎంత అప్రూవల్ అవుతుంది? మనం అప్ టు 60% చెప్తున్నాము. కస్టమర్ సివిల్ బాగుంటే, కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే అబోవ్ 60% కూడా రావచ్చు. 60% అయితే పక్కా. అబోవ్ అప్ టు వాళ్ళ ప్రొఫైల్ మంచిగా ఉంటే ఇప్పుడు వాళ్ళ సివిల్ కానీ, ఇప్పుడు ఎంప్లాయ్ ఉందనుకోండి, శాలరీ చూస్తారు, వాళ్ళ సివిల్ కూడా చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసి వాళ్ళకి అయినా బ్యాంక్ లోన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయినా నాకు తెలిసి నేను ఏమనుకుంటున్నా అంటే, నా కస్టమర్లకు చిన్న బడ్జెట్ కదా, వాళ్ళు లోన్ పెట్టుకోరేమో అనుకుంటున్నా. పెట్టుకుంటే కూడా లోన్ ఫెసిలిటీ కూడా మనకు ఉంది. ఓకే సార్, చాలా అద్భుతంగా చెప్పారు మనన్ గారు. చాలా సంతోషం. మంచి మంచి అంశాలు మీ నుంచి నేను నేర్చుకున్నాను. ఎందుకంటే అసలు ఇంత పెద్ద జంక్షన్ వస్తుందని ఇప్పటివరకు నేను కూడా అనుకోలేదు. విన్నాం కానీ మనం ఇప్పుడు మనకు అద్భుతం కనబడుతుంది. అది కనబడుతుంది. అయితే మనం జనరల్గా పబ్లిక్ మైండ్లో ఒక డౌట్ వస్తుంది అన్న. చెప్పండి. డౌట్ మీకు రాకపోయినా పక్కనోడు మీ మైండ్లో క్రియేట్ చేస్తాడు. ఏమని చేస్తాడు? ఇప్పుడు నువ్వు ప్రాపర్టీ కొనాలని అనుకుంటున్నావు. ఇప్పుడు నువ్వు నా వీడియో చూసినావు, నువ్వు పోయి అరే ఫలానా దగ్గర నేను ఈ వీడియో చూసినా నాకు నచ్చుతుంది, నేను పోయి కొనాలనుకుంటున్నా, నువ్వేమంటావని పక్కన ఆయన అడుగుతావు. అడిగితే నువ్వు ప్రాపర్టీ కొంటున్నావు, నువ్వు బాగుపడుతున్నావు అంటే, నువ్వు బాగుపడుతున్నావు అంటే నీ కన్న తల్లి తండ్రి నీ భార్య తప్ప చూసి సంతోషపడేవాడు ఇంకా వేరే పర్సన్ ఉండడు. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారంటే నీ మైండ్లో ఏదో ఒక నెగిటివ్ పాయింట్ చెప్పి, అరే దూరం అవుతుంది, అక్కడ ఏముంది, అన్ని చెట్లే ఉన్నాయి, అడవే ఉంది, ఆడపోయి ఎందుకు కొంటావు, ఇక్కడ పక్కన కొను. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా మనం ఉన్న ఇంటి నుంచి క్యాలిక్యులేట్ చేయొద్దు. ఇక్కడ మనము ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న దగ్గర నుంచి మనకు డెవలప్మెంట్స్ ఎట్లా ఉన్నాయి. చాలా మంది చేసే తప్పు అదే అన్న. ఇప్పుడు ప్రెసెంట్ నేను సపోజ్ నేను ఎల్బీ నగర్ లో ఉంటున్నా. ఎల్బీ నగర్ లో ఉంటున్నా నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నేను ఎల్బీ నగర్ లో చేయగలనా? చేయలేదు. ఈ రోజు ఎల్బీ నగర్ లో ఎటు చూసుకున్నా నీకు 1,00,000 తక్కువ లేదు. 1,00,000 రూపాయలు పెట్టి చేసేది ఇన్వెస్ట్మెంట్ అవ్వదు. ఇన్వెస్ట్మెంట్ అనేది ఎప్పుడైనా సరే ఇప్పుడు నువ్వు డబల్ డిజిట్లో సింగిల్ డిజిట్లో కొనాలి. అవునా? 8,000, 10,000, 15,000 దాటిపోయిందంటే అది కూడా డెవలప్ అవుతుంది. దీనంత ర్యాపిడ్ గ్రోత్ దాని. ఇంకో విషయం ఏంటంటే మీకు మెయిన్ ఒకటి చెప్పాలనుకుంటున్నా అన్న. ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది మైండ్లో ఇప్పుడు ఒక డౌట్ క్వశ్చన్ ఒకటి వస్తుంటుంది. త్రిబుల్-ఆర్ వస్తుంది అంటున్నారు. అసలు ఈ త్రిబుల్-ఆర్ ఎప్పుడు రావాలా, ఈ డెవలప్ ఎప్పుడు అవ్వాలా, మనం దాన్ని ఎప్పుడు చూడాలా అని అనుకుంటాం. అవునా? జనరల్గా ఏదైనా సరే ప్రభుత్వం నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది అంటే, ఆ డెవలప్మెంట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మనం కొంటేనే, మనం విన్నప్పుడు కొంటేనే, ఆ డెవలప్మెంట్ మనకు కనిపించినప్పుడు మనం ఆ ప్రాఫిట్ అనేది మనం చూడగలుగుతాం. అది కంప్లీట్ అయ్యి అంతే అయిన తర్వాత కొంటేనే ఇట్లా త్రిబుల్-ఆర్ మొత్తం అయిపోతుంది. ఇప్పుడు నీ దగ్గర 9 లక్షలు ఉన్నాయి, నువ్వు నా దగ్గర వచ్చినావు ప్రాపర్టీ కొందామని. నువ్వు కొందామని వచ్చినావు, నీకు త్రిబుల్-ఆర్ వస్తుంది అని ఈరోజు వినిపిస్తుంది. రేపు త్రిబుల్-ఆర్ నీకు కనిపించినప్పుడు 9 లక్షలకి నీకు రాదు కదా. 100% రాదు. అది ఎక్కడ వస్తుంది? వినిపించినప్పుడు కొనే బదులు కనిపించినప్పుడు కొనకుండా వినిపించినప్పుడే కొనాలి. మెయిన్ ఏంటంటే ఏదైనా డెవలప్మెంట్ వస్తుంది అని వినిపించినప్పుడే కొనాలి. కనిపించినప్పుడు కొంటా అంటే అంత నీ దగ్గర డబ్బులు ఉండాలి, రేట్లు పెరిగిపోతాయి. చాలా బాగా చెప్పారు మన్నాన్ గారు. ఫ్రెండ్స్ విన్నారు కదా, అబ్దుల్ మన్నాన్ గారు అయితే ఈ వెంచర్ గురించి ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. మనకు డాక్యుమెంట్ పరంగా సరే చాలా క్లియర్గా ఉన్నారు వాళ్ళు. ఎలాంటి డౌట్ ఉన్నా ఈ వెంచర్కు రావాలన్నా, ఈ వెంచర్ గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే అబ్దుల్ మన్నాన్ గారి నెంబర్ పైన ఇస్తున్నాను, తనకు ఫోన్ చేసినైతే మీరు లైవ్లో వచ్చినప్పుడు చాలా అద్భుతంగా చెప్పడం జరుగుతుంది. మీకు డాక్యుమెంట్ పరంగా అయినా సరే, చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ గురించి అయినా సరే ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఏ డౌట్ ఉన్నా అబ్దుల్ మన్నాన్ సార్కి ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మీరు కూడా మీ విలువైన ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతో ఏదైనా ప్రమోషన్ చేయించుకుంటే అద్భుతంగా అందంగా ఇదే విధంగా చేసి పెడతాము. దానికి సంబంధించిన నంబరు కింద స్క్రీన్ పైన ఇస్తున్నాను, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. మొదటిసారి
మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎటువంటి తక్కువ బడ్జెట్లో వెతుకుతున్నట్టయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేసినట్టయితే ఎంతో కొంత మీరు మేలు చేసేవారు అవుతారు. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ధన్యవాదములు.